రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కుట్రలు ఆగడం లేదు. అంబటిపై మరో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో పోటీలు నిర్వహించారు అంబటి రాంబాబు. అయితే పోటీల పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేశారని కేసు పెట్టారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో కేసు పెట్టారు. ఇవాళ గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇప్పటికిప్పుడు పాత కేసును తెరపైకి తెచ్చి అంబటి జైలు నుంచి బయటకు రాకుండా కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఎలా చూడాలి? 2023లో నమోదైన కేసును ఆధారంగా చేసుకుని ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఖచ్చితంగా కార్తీక్, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి సర్కారు కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంబటి రాంబాబు గత నెల 31వ తేదీన ఆయన పైన అక్రమ కేసు పెట్టి ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. నిన్న 3 రోజుల క్రితం ఒక పీటీ వారెంట్ వేసి మళ్ళీ గుంటూరు తీసుకొచ్చారు, కోర్టులో సబ్మిట్ చేశారు. అయితే ఆయన పైన దాదాపు 35 అక్రమ కేసులు నమోదు చేశారు 10 రోజుల నుంచి. అవి హైకోర్టుకి వెళ్ళాయి. వాటన్నిటిలో 41A నోటీసులు ఇవ్వమన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం, అంటే ఈ రోజు మధ్యాహ్నం పట్టాపురం పోలీస్ స్టేషన్ లో పీటీ వారెంట్ ద్వారా ఏదైతే రిమాండ్ చేశారో ఆ కేసులో కూడా అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరైంది. అయితే పూర్తిగా ఇప్పటి వరకు ఉన్న కేసుల్లో ఆయనకు 41A కానీ బెయిల్ కానీ వచ్చేసి ఖచ్చితంగా అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలవుతారన్న నేపథ్యంలో పోలీసులు కూడా కొంత సమాచారం ఉంది. ఎట్లా అయినా మళ్ళీ అంబటి రాంబాబును లోపలే ఉంచాలి, బయటికి రానివ్వకుండా చేయాలని పాత కేసులు తిరగదోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో 2023లో ఒక కేసు, అది చాలా చిన్న సెక్షన్స్ తో నమోదైన 7 ఏళ్ల లోపు సెక్షన్స్. అయితే వెంటనే దాన్ని బయటికి తీసి దానిలో కొన్ని సెక్షన్స్ యాడ్ చేసి పీటీ వారెంట్ కు కోర్టులో వేశారు. గుంటూరు కోర్టు పీటీ వారెంట్ ని అనుమతించింది. ఆ వారెంట్ తీసుకుని మళ్ళీ అంబటి రాంబాబుని రేపొద్దున గుంటూరు కోర్టులో సబ్మిట్ చేయడానికి పోలీసులు రెడీ అయ్యారు. పూర్తిగా ఇది ఒక కుట్రకోణం దాగి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్.